హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం కొత్తగా లాంచ్ అయిన గోదావరి మోటార్స్ నుంచి ఈ బ్లూ ఫ్యూ అనే మోడల్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు స్కూటర్ అన్ని వర్గాల వారికి సరిపోయే విధంగా డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. అంతేకాకుండా ఇందులో రేంజ్, స్పీడ్, కాస్ట్ అన్నీ మనకు బడ్జెట్ రేంజ్లోనే వస్తాయన్నమాట. కాబట్టి ఈ స్కూటర్ గురించి ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఇలాంటి ఫ్రెండ్స్, ముందుగా మనము ఈ బ్లూ ఫ్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్స్ చూద్దాం. లుక్స్ అయితే చాలా అమేజింగ్గా అయితే ఉందన్నమాట. మనకు పెట్రోల్ వెహికల్ లుక్ అయితే వస్తుందన్నమాట. వీళ్ళు ఏది మిస్ చేయలేదు దీంట్లో. ప్రతి ఒక్కటి దీంట్లో మనకు పొందుపరచడం అయితే జరిగిందనమాట. స్కూటర్ కూడా మనకు అన్ని విధాలుగా ఇండికేటర్స్ కానీ, బ్యాక్ సైడ్ కానీ, ఫ్రంట్ కానీ చూడడానికైతే లుక్స్ అమేజింగ్ అనమాట. కలర్స్ విషయంలో కూడా మనకు ఒక 5 కలర్స్ అయితే రావడం జరిగిందనమాట. అన్నీ మనం ఈ వీడియోలు చర్చించుకుందాం. ఇంకా అంతేకాకుండా దీనికి ఇప్పుడు మెయింటైన్ కాస్ట్ కూడా చాలా తక్కువ అని చెప్తున్నారు అనమాట. అంటే మనం ఓలా ఏతరు, అలాగే మనకు విడా కానీ అలాంటి వెహికల్స్లో అంతా మనకు ఏదైనా స్పేర్ పార్ట్స్ పోయాయంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట. దీంట్లో ఆ ఖర్చుని అయితే వీళ్ళు తగ్గించారనమాట. అదే కాకుండా స్పేర్ పార్ట్స్ అన్నీ వీళ్ళ దగ్గర లభ్యమవుతాయని వీళ్ళు చెప్తున్నారనమాట. ఎక్సలెంట్ వెహికల్గా రాబోతోంది. ఇది కనుక మనకు వస్తే కనుక గోదావరి ఈ బ్లూ ఫ్యూ వెహికల్ అనమాట. ఈ గోదావరి అనేది మన ఆంధ్ర వాళ్ళ లుక్ అయితే ఫీల్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఇంకా మనము పూర్తిగా దీని స్పెసిఫికేషన్స్ అన్ని తెలుసుకుందాం. ముందుగా మనకు కలర్స్ విషయానికి వస్తే ట్రాఫిక్ వైట్, టెలిగ్రే, వైన్ రెడ్, అలాగే ఫ్యాంటమ్ బ్లూ, జెడ్ బ్లాక్ అని 5 కలర్స్ అయితే ఇందులో వస్తాయన్నమాట. ఇంకా మనకు ఫ్రంట్ డిస్క్ అయితే వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కల డిస్క్ అయితే వస్తుంది అనమాట. మనకు షాక్ అబ్జర్వర్స్ కూడా ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఇందులో రావడం జరిగింది. యూఎస్బి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. అది లోపల భాగంలో ఇచ్చాడు. ఇది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. ఫోన్ లోపల పెట్టి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మనకు స్మార్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇందులో రావడం అయితే జరిగింది. అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట, అంటే సెన్సార్స్. ఇంకంతేకాకుండా మనకు శారీ గార్డు, అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఇంజిన్ కిల్ స్విచ్ ఇలాంటివి కూడా వీళ్ళు ఇచ్చారనమాట. అంటే ఏది మిస్ చేయలేదు వీళ్ళు. అలాగే మనకు ఫ్రంట్ బ్యాక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చి ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అయితే వస్తాయన్నమాట. డ్యూయల్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఇందులో రావడం అయితే జరిగిందనమాట. ఇంకా అంతేకాకుండా దీని బ్యాటరీ కెపాసిటీ రేంజ్ చూసుకుంటే మనకి రేంజ్ 110 కిలోమీటర్స్ వచ్చింది. బ్యాటరీ వచ్చి 2.52 కిలోవాట్ బ్యాటరీ. అంటే మనం మామూలుగా లెక్కల్లో చూసుకుంటే 60 వాట్స్ 42Ah బ్యాటరీ అయితే ఇందులో రావడం జరిగిందనమాట. అలాగే 122 కేజెస్ వెయిట్ అయితే ఇది పూర్తిగా ఉంది. అలాగే స్పీడ్ వచ్చి మనకు 60 కిలోమీటర్ స్పీడ్ వస్తుంది. మనకు బ్యాటరీ వారంటీ అవన్నీ చూసుకుంటే 3 ఇయర్స్ బ్యాటరీ వారంటీ ఉంటుంది. అలాగే మోటార్ వచ్చి 2.7 కిలోవాట్ అవర్ మోటార్ అయితే ఇందులో రావడం అయితే జరిగిందనమాట. మనకు కాస్ట్ విషయానికి వస్తే ఆన్ రోడ్ ప్రైజే ఇది 1 lakh లోపలే వస్తుంది. ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వెహికల్లో అన్నీ ఉన్నాయి. మనకు ఇది ఉంది అది లేదనేది లేదు. ప్రతి ఒక్కటి దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, మనకి ఇందులో వచ్చి ఎకో మోడ్, నార్మల్ మోడ్, పవర్ మోడ్ అని 3 మోడ్స్ అయితే వస్తాయన్నమాట. 3 మోడ్స్ ద్వారా మనము బండిని అయితే రన్ చేయొచ్చు. అంతేకాకుండా ఇందులో వచ్చి స్టన్నింగ్ ఎల్ఈడి ల్యాంప్స్, ఫ్రంట్ ఎల్ఈడి ల్యాంప్స్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. అలాగే డ్యూయల్ టోన్ సీట్ అయితే వస్తుంది. 12 ఇంచెస్ అలై వీల్ టైర్స్ అయితే వస్తాయన్నమాట. ట్యూబ్లెస్ టైర్సే వస్తాయి. సూపర్గా ఉంది వెహికల్. ఓవరాల్గా మనం చూసుకుంటే మనకు వారంటీ విషయానికి వస్తే 3 ఇయర్స్ వారంటీ వస్తుంది. అలాగే 40,000 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట. ఇందులో ఇన్ డిస్ప్లే నోటిఫికేషను, అలాగే మనకు యూఎస్బి ఛార్జింగ్ పోర్టు, సైడ్ స్టాండ్ ఇండికేటర్స్ ఇలాంటి చిన్నవి కూడా వీళ్ళు పొందుపరచడం జరిగిందనమాట. వెహికల్ పరంగా చూసుకుంటే మనకు ఇంకా గ్రేడబిలిటీ చూసుకుంటే ఇది 11 degrees గ్రేడబిలిటీ అయితే ఇందులో ఉందన్నమాట. ఇది కొద్దిగా తక్కువ అని చెప్పచ్చు. అయినా కూడా వెహికల్ అయితే మనము మరీ హిల్ ఏరియాలో పోకుండా నార్మల్గా తోలుకోవడానికి డే టు డే యూసేజ్కి అయితే బాగానే ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి ఇది 173 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుందన్నమాట. వెహికల్ ఓవరాల్గా చూస్తే చాలా సూపర్గా ఉంది. మన దీనికి మన బడ్జెట్ రేంజ్కి అయితే ఇది ఓకే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 1,60,000 1,70,000లో మనం వెహికల్ కొనుక్కొని తర్వాత సర్వీస్ ఇష్యూస్ అవి ఇవి అని మనం ఆలోచించేదానికంటే ఇలాంటి వెహికల్స్ తీసుకొని మనకు సేఫ్టీగా ఉండిపోవచ్చు అనమాట. డే టు డే యూసేజ్ అంటే మనకు ప్రతిరోజు ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు మనకు సరౌండింగ్ ఏరియాస్లోనే తిరిగేదానికైతే చాలా బాగుంటుంది. ఇది లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి కాకుండా నార్మల్గా పోయే వాళ్ళకు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.